I'm Ana de Armas. What's your name? గుర్తుపెట్టుకో సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వాంగా మూవీస్ అంటే గుర్తొచ్చేది ఫియర్లెస్ స్టోరీ టెల్లింగ్, డీప్ ఎమోషన్స్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్. కానీ ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే. సందీప్ సార్ మూవీస్ అంటే నచ్చని వాళ్ళు తన ఫిలిమ్స్ లో ఉన్న టాక్సిసిటీ, వైలెన్స్ అండ్ మిసోజినీని రీజన్ గా చెప్తారు. ఎంత హేట్ చేసినా ఆయన మూవీస్ లో ఉన్న ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ని పాయింట్అవుట్ చేస్తారు, కానీ ఎవరూ కూడా ఆయన ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని క్రిటిసైజ్ చేయలేరు. తీసింది 3 ఫిలిమ్స్ మాత్రమే, అందులో ఒకటి రీమేక్. అన్ని ఏరేటెడ్ ఫిల్మ్స్, కానీ అన్ని బ్లాక్ బస్టర్స్. అర్జున్ రెడ్డి 50 CR, కబీర్ సింగ్ 380 CR అండ్ యానిమల్ 917 CR. సో ఈ వీడియోలో మనం సందీప్ రెడ్డి వాంగా 100% సక్సెస్ రేట్ వెనుకున్న రీజన్ ఏంటో డీకోడ్ చేద్దాం. అయితే సందీప్ సార్ తీసిన 3 ఫిలిమ్స్ లో స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ చాలా సిమిలర్ గా ఉంటుంది అండ్ మిగతా ఫిలిం మేకర్స్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తన స్టోరీ టెల్లింగ్ లో కామన్ గా టైమ్ లైన్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ కి అర్జున్ రెడ్డిలో అర్జున్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ సైమల్టేనియస్ గా రన్ అవుతుంది అండ్ యానిమల్ లో రణ్విజయ్ చైల్డ్హుడ్, ఓల్డ్ ఏజ్, ఇన్ఫాక్ట్ మొత్తం లైఫ్ స్పాన్ ని కవర్ చేశాడు అండ్ అన్ని టైమ్ లైన్స్ ని స్టోరీ టెల్లింగ్ లో చాలా బాగా యూజ్ చేశాడు. యాజ్ ఏ రైటర్ డైరెక్టర్ సందీప్ సార్ తన క్యారెక్టర్స్ ని ఎంతో కన్విక్షన్ తో ప్రెజెంట్ చేస్తాడు. సందీప్ సార్ కి ఆయన క్యారెక్టర్స్ పైన ఎంతో కాన్ఫిడెన్స్ అంటే యానిమల్ లో హీరో పేరు మూవీ లెంత్ 3 hours 21 minutes అయితే 1 hour 44 minutes అయ్యాక రివీల్ అవుతుంది. లిటరలీ హాఫ్ ఆఫ్ ద మూవీ. నీ అన్న నా పేరు తెలుసుకోవడానికి తప్పించిపోతున్నాడు కదా. నా పేరు రణ్విజయ్ సింగ్ బల్బేర్. ఒక్కసారి మనం ఆయన స్టోరీ టెల్లింగ్ లో ఇన్వాల్వ్ అయితే బోల్డ్ సీన్స్ అయినా, వైలెంట్ సీన్స్ అయినా అస్సలు ప్రాబ్లమాటిక్ గా అనిపించవు. దట్ ఈస్ సందీప్ రెడ్డి వాంగా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. యాంగర్. సందీప్ సార్ ఆయన మూవీస్ లో చూపించేంత యాంగర్ మన ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ మూవీస్ లో చూపించాలనుకోరు. ఒకవేళ ట్రై చేసినా సందీప్ సార్ లెవెల్ ని మ్యాచ్ చేయలేరు, ఎక్సెప్ట్ ఆర్జీవి గారు. ఎగ్జాంపుల్ కి యానిమల్ లో రణ్విజయ్ తన జీజాని చంపేసి వాడు చనిపోయాక కూడా షార్ట్ గన్ తో 3 bullets షూట్ చేస్తాడు, జస్ట్ టు సాటిస్ఫై హిస్ యాంగర్. బాయ్ వాడు చచ్చిపోయాడు. నాట్ ఓన్లీ యాంగర్, సందీప్ సార్ మూవీస్ లో ఒక మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ ని చూడొచ్చు. లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. ఫ్రెండ్షిప్. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తున్నారా? నువ్వేడ్చుడేంద్రా? నువ్వేంది? నీ పర్సనాలిటీ ఏంది? అరే అమీర్పేట చౌరస్తాలో షర్టు ప్యాంటు ఇప్పి జస్ట్ డ్రాయర్ మీద నిలబడరా, చూద్దాం ఎవరు పడరో. నీకు లైన్ కట్టి నించుంటారు అందరూ. ఈ అమ్మ ఇంకా ప్రీతి 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 అని ఏడుపు వింది. లవ్. అర్జున్, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇప్పుడు క్లియర్గా విను, నేను చెప్తున్నాను అర్జున్, దిస్ ఇస్ యువర్ బేబీ. సందీప్ సార్ మూవీస్ లో అన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఏదో ఉన్నాయిలే అన్నట్టుగా కాకుండా ఆడియన్స్ కి స్టోరీతో ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. దిస్ ఇస్ మీ. నేను ఊరికే ఉండలేకపోయా. ఉంటే అలవాటు అయిపోతుంది సార్, గ్రౌండ్లోనే కాదు లైఫ్లో కూడా. మ్యూజిక్ అంటే నాట్ జస్ట్ మూవీ సాంగ్స్. సందీప్ సార్ తన మూవీస్ లో అట్లీస్ట్ ఒక ట్రిబ్యూట్ సాంగ్ అయినా యూజ్ చేస్తాడు. అర్జున్ రెడ్డిలో షరీ షరీ లేడీ, యానిమల్ లో చిన్ని చిన్ని ఆశ అండ్ డాల్బీ వాలియా. ఆల్సో ఆయన మూవీస్ లో సాంగ్స్ 3 మూవీస్ లో కొన్ని అన్ఫర్గెటబుల్ సాంగ్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ సాంగ్స్ క్రెడిట్ రెస్పెక్టెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్ళాలి, కానీ విని ఫైనలైజ్ చేసేది సందీప్ సారే కదా. హీ హ్యాస్ ఏ గ్రేట్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. యాజ్ అన్ ఎడిటర్, సౌండ్ డిజైన్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సందీప్ సార్ ఆయన మూవీస్ లో సౌండ్ డిజైన్ చాలా ప్రొడక్టివ్ గా యూజ్ చేస్తాడు. లైక్ సీన్స్ లో బీజిఎం ప్లేస్మెంట్, ఇంకా మిగతా సౌండ్ ఎఫెక్ట్స్. ఎగ్జాంపుల్ కి యానిమల్ లో రణ్విజయ్ యానిమల్ మోడ్ లోకి వెళ్ళక ముందు ఒక బీజిఎం, వెళ్ళాక ఒక బీజిఎం, ఇంజూర్ అయ్యాక ఒక బీజిఎం అండ్ రికవర్ అయ్యాక ఇంకో బీజిఎం. అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ లో కూడా ఇలానే ఉంటుంది. యాజ్ అన్ ఎడిటర్ తన హీరోస్ ని ఎలివేట్ చేయడానికి ఒక్క సీన్ కూడా వదలడు. సారీ 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 ఎవరు రావడం?
ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సందీప్ సార్ మూవీస్ లెంత్ మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే కొంచెం లెంతీగా ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ రైటర్, డైరెక్టర్ అండ్ ఎడిటర్ తన కమిట్మెంట్ వల్ల మూవీస్ని ఎక్కువగా ట్రిమ్ చేయకుండా రిలీజ్ చేస్తాడు. అర్జున్ రెడ్డి 3 hours 2 minutes, కబీర్ సింగ్ 2 hours 52 minutes అండ్ యానిమల్ 3 hours 21 minutes. సందీప్ సార్ ఆయన మూవీస్లో కట్స్ అండ్ ట్రాన్సిషన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్కి అర్జున్ రెడ్డిలో ప్రెజెంట్ అర్జున్ ఇంట్లో ఉన్న సీన్, ఇంకా పాస్ట్లో అర్జున్ బైక్ పైన ఫుట్బాల్ మ్యాచ్కి వెళ్లే సీన్ మధ్య డిజాల్వ్ ట్రాన్సిషన్ యాడ్ చేసి ఆ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా చేశాడు. అండ్ యానిమల్లో ఈ ట్రాన్సిషన్ సింపుల్గా అనిపించినా దీని వెనుక ఒక డీప్ మీనింగ్ ఉంది. అదేంటంటే రన్ విజయ్ ఈ ట్రాన్సిషన్లో సైన్ లాంగ్వేజ్లో మాట్లాడతాడు. అండ్ ఈ ట్రాన్సిషన్తో సింబాలిక్గా విలన్ మాట్లాడలేడని ముందే కన్వే చేశాడు. సందీప్ సార్ ఆయన మూవీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్ని యూజ్ చేస్తాడు. అందులో నా ఫేవరెట్ మ్యాచ్ కట్ అంటే ఎగ్జాంపుల్కి అర్జున్ రెడ్డిలో ప్రెజెంట్లో అర్జున్కి గ్లాస్ గుచ్చుకున్న సీన్ దగ్గర కట్ చేసి పాస్ట్లో ప్రీతికి బీర్ గ్లాస్ గుచ్చుకున్న సీన్తో కంటిన్యూ అవుతుంది. అండ్ యానిమల్లో ఈ సీన్. అక్క ఏమైందక్క? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను నాన్నతో మాట్లాడాలి. సందీప్ సార్ మూవీస్లో హిడెన్ డీటెయిల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ త్రూ అవుట్ ద మూవీ చూడొచ్చు. ఈ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మూవీని మల్టిపుల్ టైమ్స్ రీవాచ్ చేయాలి. నాకంత టైం లేదు బ్రో అంటే జస్ట్ సర్చ్ యానిమల్ హిడెన్ డీటెయిల్స్, చాలా వీడియోస్ దొరుకుతాయి. డీటెయిల్స్ అంటే ఏంటో తెలియకపోతే ఎగ్జాంపుల్కి అర్జున్ రెడ్డి ఫస్ట్ సీన్లో నానమ్మ కట్టుకున్న శారీ అండ్ లాస్ట్ సీన్లో ప్రీతి చున్ని ఒకటే. ఈ డీటెయిల్ని సందీప్ సార్ కింగ్డమ్ పాడ్కాస్ట్లో రివీల్ చేసే వరకు ఎవరు ఈ డీటెయిల్ని నోటీస్ చేయలేకపోయారు. కాదు, అర్జున్ రెడ్డిలో నేను మొన్న ఎవరో ఏదో పంపిస్తే నానమ్మ వేసుకున్న చీర ప్రీతికి చున్నీ, నాకు అప్పుడు షూటింగ్ అప్పుడు అవన్నీ తెలియదు. నేను ఒక దాంట్లో ఇంటర్వ్యూ చెప్పిన నోటీస్ దిస్ అని, కానీ చూసి అది కట్ చేసి పెట్టిండు. నువ్వు కాన్షియస్లీ అప్పుడు ఫస్ట్ సీన్ లాస్ట్ సీన్ టూ ఇంపార్టెంట్ విమెన్. అండ్ యానిమల్ ఫస్ట్ సీన్లో రన్ విజయ్ మదర్ తనతో నాన్నకి మనం ఒక క్లోన్ తయారు చేద్దామంటే క్లోన్ చేయడానికి టైం పడుతుందమ్మా. బాడీ డబుల్ అయితే బెటర్ ఆప్షన్. కానీ ఎవరెంత కాపీ కొట్టినా నాన్నలా ఈ లోకంలో ఇంకెవ్వరు ఉండరు. ఇది ఫ్యూచర్ లో జరగబోతుందని మూవీ స్టార్టింగ్ లోనే కన్వే చేశాడు. అండ్ కిడ్ రన్ విజయ్ రూమ్ లో మొత్తం డీటెయిల్సే ఉంటాయి. మైకిల్ జాక్సన్ పోస్టర్ ఎందుకుందో మనకు తెలిసిందే, బైక్ పోస్టర్ ఎందుకుందో మనకు తెలిసిందే, మ్యూజికల్ సెట్ ఎందుకుందో మనకు తెలిసిందే, ప్లేన్ ఎందుకుందో మనకు తెలిసిందే. ఇది మైక్రో డీటెయిల్స్ పవర్. ఒక్క డైలాగ్ లేదు, ఒక ఎక్స్ప్రెషన్ లేదు, ఒక్క సీన్ తో రన్ విజయ్ క్యారెక్టర్ గురించి మొత్తం కన్వే చేశాడు. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో ఇవే గైస్, నేను సందీప్ సార్ మూవీస్ని మల్టిపుల్ టైమ్స్ చూసాక డీకోడ్ చేసింది. ఇంకేదైనా మిస్ అయి ఉంటే మేక్ షూర్ టు లీవ్ ఏ కమెంట్. వీడియోని ఇక్కడ దాకా చూస్తుంటే నాదో చిన్న రిక్వెస్ట్, నా ఛానల్లో ఇంతకుముందు డిఫరెంట్ కాంటెంట్ పోస్ట్ చేసేవాడిని. సో 6K సబ్స్ ఉన్న ఓల్డ్ సబ్స్ కాబట్టి రీచ్ అస్సలు రావట్లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో రీచ్ అయి ఉంటే, వీడియో వర్త్ వాచింగ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్లో కాంటెంట్ చెక్అవుట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి.